యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాం. ఎర్నాకుళం దేవుడు తీసుకొచ్చి కేరళలో ఇడికి అనేటువంటి జిల్లాలో ఈ రీతిగా దేవుడు వాడుకుంటున్నందుకే దేవుడికి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాం. బైబిల్ గ్రంథంలో ఒక మాట చదువుకొని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. ఆదికాండ గ్రంథము 46వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుతున్నాను. అతడు గోషేనుకు త్రోవ చూపించకు యోసేపు వద్దకు తనకు ముందుగా యూదాను పంపాను. వారు గోషేను దేశమునకు రాగా దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవించిన గాక. దేవుడు ఇశ్రాయేలు ప్రజలు కరువులో ఉన్నప్పుడు దేవుడు ఐగుప్తునకు వాళ్ళని తీసుకొచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. అక్కడ ముందుగా యోసేపు పంపించబడ్డాడు. యోసేపు తర్వాత ఈ కరువు వచ్చేటువంటి విషయాన్ని చూసి దేవుడే ఇశ్రాయేలు ప్రజల కొరకై ఆయన ఉపాయాన్ని ఏర్పాటు చేసినటువంటి వాడు ఉన్నాడు. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు కరువులో ఉండకూడదని దేవుడు యోసేపు ద్వారా వాళ్ళందరూ కూడా ఐగుప్తులోనికి 70 మందిని తీసుకొచ్చినటువంటి వాడు ఉన్నాడు. 70 మందిని తీసుకొచ్చిన తర్వాత ఐగుప్తీయులు వాళ్ళు ఉంటుండగా ఇశ్రాయేల్ అయినటువంటి ప్రజలు వీరి కొరకు దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని వారి కొరకై సిద్ధపరిచినటువంటి వాడు ఉన్నాడు. ఆ సిద్ధపరిచినటువంటి స్థలమే గోషేను అనేటువంటి ప్రాంతం. బైబిల్ గ్రంథంలో ఇది దేశం అని కూడా రాయబడటాన్ని మనం చూస్తాం. కాబట్టి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళు గోషేను అనేటువంటి ప్రత్యేకమైనటువంటి స్థలంలో దేవుడు ఉంచినటువంటి వాడు ఉన్నాడు. ఐగుప్తు ఏం తెలియజేస్తుందంటే ఈ లోకానికి గుర్తుగా మనం చూస్తాం. ఈ లోకంలో చాలా మంది ప్రజలు ఉన్నారు, కానీ దేవుడు తన ప్రజలను ఈ లోకం నుండి ప్రత్యేకపరచడానికి దేవుడు మొట్టమొదటిగా ఏర్పాటు చేసుకున్నటువంటి వాడికి మనం చూస్తాం. అలాగే అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాం ద్వారా తనకు ఉన్నటువంటి జనాంగాల్ని దేవుడు ఏర్పాటు చేసుకొని వారికి ఇశ్రాయేలు అనేటువంటి పేరుని దేవుడు ఏర్పాటు చేసినటువంటి వాడు ఉన్నాడు. ఇశ్రాయేలుని దేవుడు ప్రత్యేకపరిచినటువంటి వాడుగా మనం చూస్తాం. కాబట్టి ఆ రోజుల్లో ఉన్నటువంటి జనాలలో నుండి ఇశ్రాయేలుని దేవుడు అబ్రహాం ద్వారా ప్రత్యేకపరచుకున్నటువంటి వాడు ఉన్నాడు. అంటే దేవుడు ప్రత్యేకమైనటువంటి వాడని బైబిల్ తెలియజేస్తుంది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం ఏం చెప్తుందంటే, పవిత్రుడును నిర్దోషి నిష్కల్మషుడును పాపుల్లో చేరక ప్రత్యేకమైనటువంటి వాడని యేసుక్రీస్తు గురించి రాయబడటాన్ని మనం చూస్తాం. ఆయన ప్రత్యేకమైనటువంటి వాడు ఉన్నాడు. ఈ లోకంలో పాపములో శాపములో నశించిపోతున్నటువంటి తన ప్రజలైనటువంటి వారిని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని సిలువలో కార్చి ప్రతి వ్యక్తి యొక్క పాపానికి బదులుగా సిలువలో చనిపోయి సమార్చబడి తిరిగి లేచి ఆయన రక్తం చేత విమోచించి రక్తమిచ్చి కొనుక్కొని ప్రత్యేకించినటువంటి వాడు ఉన్నాడు. ఆ దినాల్లో ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజల్ని గోషేనులో ఎలాగైతే ఏర్పాటు చేశాడో రక్షణ పొందినటువంటి ప్రజలను, అంటే ఈ లోకం నుండి వేరుపరిచినటువంటి ప్రజలను వారి కోసం సంఘం అనేటువంటి స్థలాన్ని ఏర్పాటు చేసేసి విమోచన కొరకు ఆయన సిద్ధపరిచేటువంటి వాడు ఉన్నాడు. ఆ గోషేను ప్రాంతం నుంచి దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తు దేశం నుండి విడిపించిన తర్వాత కనాన్ దేశానికి తీసుకెళ్లాలని ఆయన కోరుకున్నాడు. దేవుడి లోకంలోంచి తన రక్తం చేత పాప బంధకాల నుంచి విడిపించినటువంటి మనల్ని తన శరీరం అనేటువంటి సంఘములో చేర్చుకొని ఆయన కొరకు పెండ్లి కుమార్తెగా సిద్ధపరిచి ఆయనతో పాటు సదాకాలము ఆయన దగ్గర ఉంచాలని దేవుడు సిద్ధపరిచేటువంటి వాడు ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రత్యేకమైన వాడు కనుక ఈ లోకంలో జీవించేటువంటి మనం కూడా దేవుడి కొరకే ప్రత్యేకమైనటువంటి వారుగా జీవించి ఆయన యొక్క ఆగమనం కొరకు ఎదురు చూసేటువంటి వారుగా ఆయన కొరకు ఈ లోకంలో ప్రత్యేకమైనటువంటి జీవితం, ప్రత్యేకమైనటువంటి మాటలు, ప్రత్యేకమైనటువంటి వారుగా యేసు ప్రభు ఎలాగైతే మనకు ముందుగా ఉన్నాడో మనం కూడా ప్రత్యేకంగా జీవించి ప్రభుని ఎదుర్కోవటానికి చేరుకోవటానికి మనం సిద్ధపడాల్సినటువంటి వారు ఉంటున్నాం. దినాలు చెడ్డగా ఉంటుండగా మనల్ని మనం ప్రభు కొరకు సిద్ధపరచుకొని దేవుని రాజ్యానికి చేరటానికి మనల్ని మనం ఆయతపరుచుకున్నాం. దేవుని కొరకు జీవిద్దాం. దేవుడు మనల్ని మన అందరిని కూడా దీవించి ఆస్వాదించేటువంటి వాడు ఉన్నాడు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. చేరువచ్చినటువంటి మీ అందరూ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. ఆమేన్. ఆమేన్.